తెలంగాణలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నిలదీసిన కేటీఆర్ ను రాజీనామా చేయమనడం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అవివేకానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన మాట్లాడారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు రాష్ట్ర రాజకీయాలపై అవగాహన లేదని, రోజుకు లక్షలు కురిపించే ఎన్టీపీసీ బూడిదపై ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ పార్టీ మంత్రులు పొంతనలేని ప్రకటన చేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2.5 ఏళ్లలో 14,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ హయాంలో 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అధిష్టానం మెప్పు కోసం ఎమ్మెల్యే మతి భ్రమించి మాట్లాడుతున్నారని కోరుకంటి చందర్ విమర్శించారు. కార్పొరేటర్లు సమాన నీదే బాధ్యత. ఎవరన్నా అందరికి వచ్చిండు ఉన్నాడు. సమాన పిల్లి జర పిల్లి పక్కన కూర్చొని పెట్టుకో. పూర్వకమైన ఉద్యమ వందనాలు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కేటీఆర్ గారి మీద 70,000 ఉద్యోగాల విషయంలో మేము ఉద్యోగాలు ఇచ్చాము, ఆ పత్రాలను కూడా చూపిస్తాము, రాజీనామాకు సిద్ధం కావాలి అని రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గత 2 రోజుల క్రితము మాట్లాడినటువంటి ఆ యొక్క సందర్భం విషయంలోనే ఈ యొక్క పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ముఖ్యమంత్రులు ఏం మాట్లాడతారు, వాళ్ళ మంత్రులు ఏం మాట్లాడతారు, ఏమన్నా ఐడియా ఉన్నదా? ఉన్న కేటీఆర్ గారు యువ సంగ్రామ సదస్సులో వీడియోలతో సహా చూపించినారు ఎవరెవరు ఏమేమి మాట్లాడారని. ఇంకొక మాట మాట్లాడిండు. వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేస్తాం. 56,000 అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు. బట్టి విక్రమార్క వెంబడిస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. ఉద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను డీప్లో కానీ 6 గ్యారెంటీల్లో కానీ నేను డీప్లో కానీ చెప్పలేదు. వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మేము ఇప్పటికీ 20,000 ఉద్యోగాలు ఇచ్చాం. 2 సంవత్సరాలు 25,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరానికి కాదా 2 లక్షలు? మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము. అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలకు నిర్మాణం జరిగింది. పొంతలనేటువంటి మాటలు, మోసపూరితమైనటువంటి మాటలతోని ఈ ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూడడమే కాకుండా తెలంగాణ కోసం, తెలంగాణ భవిష్యత్తు తరాల కోసం లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైదరాబాదు భారతదేశంలోనే ఒక గొప్ప రాజధాని, అన్నిటికంటే గొప్ప రాజధానిగా ఉన్నటువంటి విధంగా చేసినటువంటి గొప్ప నాయకుడు కేటీ రామారావు గారిని పట్టుకొని రాజీనామాకు సిద్ధం కావాలి, అబద్ధాలు ఆడుతున్నారు, ఇంకా మోసం చేస్తున్నారని. ఎవరు మోసం చేస్తున్నారు?
ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు? మీరు అబద్ధాలు ఆడుతున్నారు, మీరు మోసం చేస్తున్నారు. కేసీఆర్ గారి హయాం